హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మా ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేస్తే మా ఛానల్ ఇంకా నలుగురికి చూపిస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గాలివర్ సాహసయాత్రలు అనే కథ చెప్పుకుందాం. రెండవ భాగం. నా కేకల శబ్దానికి వాళ్ళందరూ పారిపోయారు. కొందరు నా శరీరం మీద నుంచి రాలి పడిపోయారు. దాదాపు వాళ్ళందరూ గాయపడ్డారు. కొంతసేపు అంతటా నిశ్శబ్దం. మరికొంత సమయం గడిచిన తర్వాత అందరూ తిరిగి వచ్చారు. వాళ్ళల్లో ఒకడు చాలా ధైర్యస్తుడిలాగా ఉన్నాడు. వాడు నా మీద అనేక సార్లు అటు ఇటు నడిచాడు. వాడు తన కళ్ళు విశాలం చేసి పెద్ద గొంతుతో అరిచాడు. ఆ భాష నాకు అర్థం కాలేదు. వాడి మాటలనే మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అన్నారు. నాకంతా గందరగోళంగా ఉంది. నేను చాలాసేపు నిద్రపోయాను. కట్టివేయబడి ఉండడం వల్ల కదిలే అవకాశం కూడా లేకుండా పోయింది. కదలకుండా అలాగే ఉండిపోవడం వల్ల నాకు విపరీతమైన నొప్పి చేసింది. నా శక్తినంతా కూడదీసుకొని తాళ్ళు తెంచే ప్రయత్నం చేశాను. కొన్ని తాళ్ళు తెగి వాటి బిగువు మరింత సడలింది. క్రమంగా కాళ్లకున్న తాళ్లను తెంచగలిగాను. శరీరం కొంచెం కదిలించాను. అదే సందర్భంలో తాళ్లు కట్టిన మేకులు కూడా వదిలయ్యాయి. ఈ వెసలుబాటు చాలు. పొట్టిగా ఉన్న లిల్లీ పుట్లను పట్టుకునే ప్రయత్నం చేశాను. నా కదలిక గమనించిన వాళ్ళందరూ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తారు. అందరూ భయపడ్డారు. క్రమంగా భయం నుంచి తేరుకున్న తర్వాత కొందరు గొంతెత్తి అరిచారు. వాళ్ళ కంఠాలకు మరికొన్ని కంఠాలు ప్రతిస్పందన చేశాయి. వాళ్ళ కేకలకి అర్థం ఏమిటో తెలియలేదు నాకు. వెంటనే నా ఎడమ చేతిలోకి 100 బాణాలు దూసుకుపోయాయి. ఆ తర్వాత మరికొన్ని బాణాలు నా శరీరంలోకి దూసుకొచ్చాయి. నేను వేసుకున్న బట్టల వల్ల నా శరీరంలో గుచ్చుకోలేదు. అయితే కొన్ని బాణాలు నా ముఖంలో దిగాయి. కొద్ది సమయం తర్వాత బాణాల ప్రవాహం ఆగిపోయింది. నొప్పి పెరిగింది. మళ్ళీ తాళ్ళు తెంచే ప్రయత్నం చేశాను. మరుక్షణమే బాణాల ప్రవాహం మొదలైంది. వాళ్లలో ఒక బృందం నా పైకి గొడ్డళ్ళు కూడా విసరడం మొదలెట్టారు. వాళ్ళు నన్ను ఏదో రకంగా తీవ్రంగా గాయపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం సఫలం కాలేదు. ఇక నేను తాళ్ళు తెంపే ప్రయత్నం చేయలేదు. ఆ రాత్రి గడిచేంత వరకు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రికి అక్కడి నుంచి తప్పించుకుపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి లిల్లీ పుట్లందరూ ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు. నా చుట్టూ ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. లిల్లీ పుట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. నాకు 4 గజాల దూరంలో లిల్లీ పుట్లు కొందరు సుత్తులతో ఏదో పనిచేస్తున్నారు. అతి కష్టం మీద నేను ఆ వైపుకి చూశాను. అడుగున్నర ఎత్తు ఉన్న పీటను ఒక దాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ పీటను ఎక్కడం కోసం 2 నిచ్చెనలు కూడా ఏర్పరిచారు. వాళ్ళ ప్రమాణాల ప్రకారం ఆ పీట చాలా విశాలంగా ఉంది. 4 లిల్లీ పుట్లు ఒక దాని మీద నిలబడవచ్చు. అలాగే 4 దానిపైకి ఎక్కారు. వాళ్ళలో ఒకడు చాలా ప్రముఖుడుగా కనిపించాడు. మిగతా 3 కంటే అతను కొంచెం పొడవుగా ఉన్నాడు. త్వరలోనే అతను వాళ్ళ నాయకుడని నేను గమనించాను. ఆ నాయకుడు వాళ్ళతో వాళ్ళ భాషలో ఏదో అన్నాడు. వెంటనే ఒక 50 మంది లిల్లీ పుట్లు అక్కడికి వచ్చి నా మెడ చుట్టూ ఉన్న తాళ్లను కోసివేశారు. అప్పుడు నేను నా తల వదిలించి వాళ్ళని స్పష్టంగా చూడగలిగాను. వాళ్ళ నాయకుడు ఉపన్యాసం ఇవ్వడం మొదలెట్టాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. అయితే అతని మొక్కల్ని బట్టి అతను చెప్తున్న అంశం నాకు కొంచెం అవగతమైంది. అతను నాకు హెచ్చరికలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు నా మీద సానుభూతి ప్రకటిస్తున్నాడు. అతని ఉపన్యాసం ముగిసిన తర్వాత నేను అతనితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అయితే నా మాటలు వాళ్ళకు అర్థం కాలేదు. కొన్ని సంజ్ఞల ద్వారా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాను. నేను ఆకలితో ఉన్నాననే విషయాన్ని సంజ్ఞల ద్వారా వాటికి తెలియజేశాను. వాళ్ళ నాయకుడు ఆ విషయం గుర్తించాడు. అతను పీట దిగి వచ్చి కొన్ని ఆదేశాలు జారీ చేశాడు. కొంతమంది నాకు 2 వైపులా నిచ్చెనలు వేశారు. దాదాపు ఒక 100 మంది 100 బకెట్లతో నాకు ఆహారం తీసుకువచ్చారు. ఇవన్నీ చిన్న చిన్న పదార్థాలు. ఆతృతతో అవన్నీ తినేశాను. అంత త్వరగా వాళ్ళు తెచ్చిన పాత్రలన్నింటినీ ఖాళీ చేయడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. మళ్ళీ సిగ్నల్ చేసి మంచినీళ్లు కావాలని అడిగాను. వెంటనే చిన్న చిన్న బ్యారెల్స్తో ద్రాక్షరసం తెచ్చి నా ముందు ఉంచారు. కొద్ది క్షణాల్లో నేను ఆ బ్యారెల్స్ని ఖాళీ చేశాను. మరికొన్ని బ్యారెల్స్ కావాలని అడిగాను. సాధ్యం కాదని వాళ్ళు కూడా సంజ్ఞల ద్వారా తెలియజేశారు. వాళ్ళలో కొంతమంది నా గుండెలపైకి ఎక్కి నృత్యం చేయడం ప్రారంభించారు. నేను వాళ్ళకి ఎటువంటి హాని చేయనని వాళ్ళకి వాగ్దానం చేశాను. కొంత సమయం గడిచిన తర్వాత ఒక ప్రముఖుడు నా దగ్గరికి వచ్చాడు. అతని చుట్టూ ఉన్న 12 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు నాకు ఒక అధికార పత్రం చూపించారు. వాళ్ళు నన్ను వాళ్ళ చక్రవర్తి దగ్గరికి తీసుకుపోతున్నట్లు నాకు తెలియజేశారు.
నేను వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాను. అయితే నా మాటలు వాళ్ళకి అర్థం కావటం లేదు. సిగ్నల్ ద్వారా నన్ను వదిలేయమని అడిగాను. నాకు అది అర్థం చేసుకొని వారు తిరిగి సిగ్నల్ ద్వారానే సాధ్యం కాదని తెలియజేశారు. నా దగ్గరకు వచ్చిన ప్రముఖ వ్యక్తి తనతో వచ్చిన వారితో కొన్ని ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతమంది నా ఎడమ వైపు కట్టి ఉన్న మడులను విడదీశారు. దాంతో నేను కుడిపక్కకు జరగడం సాధ్యపడింది. వాళ్ళలో కొంతమంది నా చేతులకి ముఖానికి ఏదో బాంబు పూశారు. నాకు నొప్పి తగ్గిపోయింది. వెంటనే నేను నిద్రలోకి జారుకున్నాను. బహుశా వాళ్ళు నాకు ఇచ్చిన ద్రాక్ష రసంలో ఏదో మంది కలిపి ఉంటారు. నేను నిద్రలో ఉండగానే వాళ్ళు తమ నిర్మాణ పని కొనసాగించారు. అనేక చక్రాలతో చేసిన బండిని తయారు చేయడమే ఆ నిర్మాణం. బండికి ఇరువైపులా 2 చక్రాలు ఉన్నాయి. దానికి ఎత్తు కేవలం 3 అంగుళాలు మాత్రమే. వాళ్ళు ఆ బండి మీద నన్ను తమ చక్రవర్తి దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నన్ను ఆ బండి మీద తరలించడం వాళ్ళకి చాలా కష్టమైంది. ఎలాగైతే నేను చివరికి నన్ను బండి మీద తరలించారు. ఫ్రెండ్స్, నా కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 3వ భాగం రేపు చెప్పుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ అసలు రావట్లేదు. చిన్నదో పెద్దదో బాగుందో బాగాలేదో ఇలాంటి కథలు ఇంకెలా చెప్పచ్చో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి. ఉంటాను. బాయ్ బాయ్.